ప్రకటన గ్రంథ ధ్యానాలకు స్వాగతం. మరొకసారి ప్రకటన గ్రంథమందు గ్రంథం అన్న పదం అనేక మార్లు అగుపడుతూ ఉన్న జాగ్రత్తగా లెక్కించినట్లయితే 7 గ్రంథములు ప్రత్యేకంగా మనకు అగుపడతాయి. మొదటిగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. గ్రంథము లోపట వెలుపుట వ్రాత కలిగి నిండుగా ఆ గ్రంథము నిండిపోయి ముద్రింపబడి ఉంది. అనగా దేవుని తీర్పు మరియు రక్షణ ప్రణాళిక సంపూర్తి చేయబడినదని తెలుస్తోంది. ముద్ర వేయబడిన కనుక ఇక కలుపుటకు కానీ తీసివేయటకు కానీ ఏమీ లేదు. ఆయన తన లెక్క సంపూర్తి చేశాడో, తన ప్రణాళికను ఆయన సంపూర్తి చేసుకున్నాడో. 7 ముద్రలు కాబట్టి పరిపూర్ణ భద్రతతో ఆయన తీర్పు రక్షణ దాచబడి ఉంది. ఆయనకే అది తెలుస్తుంది, మనుషునికి తెలియదు. ముద్రలు విప్పుటకు ఎవనికిని శక్తి లేదు గనుక యోహాను ఏడ్చుట మానవుడు తన పాప విమోచనకై తన అశక్తతను వెల్లడించుటగా ఉంది. మానవుడు తనకుగా తాను తన విమోచన కొరకు, తీర్పు నుండి రక్షించుకొనుట కొరకు తానేమీ చేయలేడో. విమోచన రక్షణ క్రీస్తు ప్రభువునదే. ఆ ముద్రలు విప్పుటకైన యోగ్యత నైతికమైనది. ఆ పరిశుద్ధుడే మానవాళికై దిగివచ్చి తన రక్తంతో వారి పాపములకు పరిహారం కలిగించినందున ఆ దేవుని గొర్రెపిల్ల మాత్రమే అర్హుడు మరియు యోగ్యుడు. ఆ దేవుని గొర్రెపిల్ల యోధా గోత్రపు సింహము, దావీదు చిగురు, దావీదుకు కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి మహారాజు. ఆయన యూదా గోత్రపు సింహముగాన ఆయన మహారాజు, అధికారి మరియు శక్తిమంతుడని ఆ పోలిక లేదా అలంకారము మనకు తెలియజేస్తున్నాయి. ఆయన విమోచన ఆనందాన్ని మరియు తీర్పును, ఆయన తీర్పు భయభ్రాంతులను కలిగింపగలదు. ఆయన విమోచింపగలడు. ఏటి మనుషునికైనా వాని పాపదోషములు బట్టి తీర్పు తీర్చగలవాడు. చెడుపై జయమొంది ఆయన మానవాళి చెడునకు తీర్పు తీర్చువానిగా ఆయన ఉండబోతూ ఉన్నాడో. ఆయన సమస్తమును మానవాళి కొరకు చేశాడో. ఆయన చేయగలిగినటువంటి వాడై ఉంటున్నాడు. 5వ అధ్యాయం 4వ వచనం నుండి, ఆ గ్రంథం విప్పుటకైనా చూచుటకైనా యోగ్యుడెవడునో కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. ఆ దేవుని గొర్రెపిల్ల 7 కొమ్ములు 7 కన్నులు కలిగిన గొర్రెపిల్లగా అగుపడుతూ ఉంది. 6వ వచనంలో ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడయుండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథం తీసుకొనెను అని 6-7 వచనాలలో మనకు అగ్గుపడుతూ ఉంది. ఆ దేవుని గొర్రెపిల్ల యొక్క 7 కొమ్ములు పరిపూర్ణమైన శక్తిని,
ఆయన 7 కన్నులు పరిపూర్ణమైన ఆయన జ్ఞానమును తెలియజేస్తున్నాయి. ఆయన సర్వశక్తుడు మరియు సర్వజ్ఞాని. గాన ఆయన మానవునికి తీర్పు తీర్చ శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఆ సింహాసనాసీనుని చేతుల నుండి ఆ గ్రంథాన్ని తీసుకొనుట, విమోచింపను, తీర్పు తీర్చను అధికారము ఆయన తండ్రి వద్ద నుండి తీసుకున్నట్లుగా, తండ్రి వద్ద నుండి పొందుకున్నట్లుగా అగుపడుతూ ఉంది, తెలియజేస్తుంది, స్పష్టం చేస్తూ ఉంది. కాబట్టి ఆయన అర్హుడు, యోగ్యుడు. ఆయన అర్హుడని, యోగ్యుడని పెద్దలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. లెక్కింప అశక్యమైన కోటాను కోట్ల దూతలు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. 4 జీవులు ఆమెన్ అని పలుకుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథమందు లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథాన్ని చూసాము. రెండవదిగా ఒక చిన్న పుస్తకం, తెరవబడిన గ్రంథము, ఒక బలిష్ఠుడైన దూత చేతిలో ఉండుట మనం చూస్తాం 10వ అధ్యాయంలో. ఇక్కడ బలిష్ఠుడైన ఆ దూత మేఘం ధరించుకొని, శిరస్సుపై ఇంద్రధనస్సు కలిగి, ముఖము సూర్యబింబము వలె నుండగా, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉన్నాయి. ఆ దూత చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది. ఆయన కుడి పాదం సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద పెట్టి నిలిచి సింహము గర్జించినట్లుగా, ఆర్భటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ చిన్న గ్రంథం తెరవబడి ఉండుట ప్రత్యక్షపరచబడినటువంటి, వెల్లడి చేయబడినటువంటి సందేశముగా మనం చూస్తున్నాం. దేవుని సందేశము ప్రత్యక్షమగుచున్నది. ఆయన చిత్తము వెల్లడి చేయబడుతూ ఉందని అర్థమవుతూ ఉంది. ఆ బలిష్ఠుడైన దూత మేఘం ధరించుకొనుట, దేవుని సన్నిధి నుండి వచ్చుట, దేవుని సన్నిధిని పట్టుకొని వచ్చుట, శిరస్సుపై ఇంద్రధనస్సు దేవుని దయను మరియు దేవుని నిబంధనను మానవాళికి వెల్లడించుట, ప్రకటించుటగాను, ముఖము సూర్యబింబము వలె నుండుట దేవుని యొక్క మహిమను వెల్లడించుటగా, పాదములు అగ్నిస్తంభముల వలె ఉన్నందున దేవుని పరిశుద్ధతను బట్టి అయిన తీర్పు వెల్లడించుటగా మనం చూస్తూ ఉన్నాము. ఆ దూత, ఆ బలిష్ఠుడైన దూత కుడిపాదం సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద పెట్టి నిలిచెను. దేవుని అధికారము సార్వత్రికమైనదని వెల్లడించబడతా ఉంది. దేవుని యొక్క సందేశము సర్వ మానవాళికి, సర్వజీవులకు కూడా వర్తించును. ఆయన అధికారం అందరికీ వర్తిస్తుంది. ఆయన అధికారం నాకు వెలపట ఉండు వారెవరూ కూడా లేరని దీని భావము. ఆయన సింహము గర్జించినట్లుగా ఆర్భటించారు. దేవుని తీర్పులు వెల్లడి అవుతున్నాయి. అది అధికారంతో కూడినటువంటి గర్జన. 7 ఉరుములు పలికినది వ్రాయవద్దు అని పరలోకం నుండి ఒక స్వరం తెలియచేయుట, మానవుడు ప్రతిదీ ఎరుగలేడని, దేవుడు ఆజ్ఞాపించినది మాత్రము జాగ్రత్తగా ఎరిగి గ్రహించి పాటించాలని అర్థమవుతుంది. దేవుని వాక్యం తెలియచేసేదేమంటే, ఇక్కడ ఈ గ్రంథం చెప్పేది ఏమంటే, ఇక ఆలస్యం లేదు, దేవుని మర్మం ముగిసెను, ఆయన రక్షణ ప్రణాళిక ముగిసెను గనుక ఆయన ప్రజలు జాగ్రత్తగా ఆయన కొరకు సిద్ధపడి ఉండాలి. ఈ లోకము పశ్చాత్తాపడి మారు మనసు నొందాలి. పరలోకం నుండి ఒక స్వరము ఆ చిన్న గ్రంథాన్ని తీసుకొని తినుమని తెలియచేయుట యెహెజ్కేలు భక్తుని యొక్క అనుభవం వంటిదిగా కనపడుతూ ఉంది. ఈ ప్రవచన వాక్కులు మొదట ప్రజలకే కాదు, దేవుని సేవకుడు కూడా గ్రహించాలి, లోబడాలి అని భావం. అతడు దాన్ని తీసుకొని తినగా నోటికి మధురంగా ఉంది కానీ కడుపుకు చేదుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే దేవుని సత్యము, దేవుని చిత్తము
మనసుకు సంతోషం ఇస్తుంది. అయితే చేయబోయినప్పుడు కష్టంగా ఉంటుంది. అయినా కూడా ఎంత కష్టమైనా ఆయన చిత్తాన్ని ఆయన ప్రజలు నెరవేర్చుట ఆశీర్వాదమగును అని గ్రహింపవలెను. మూడవది జీవగ్రంథము. ప్రకటన 13:5 నందు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథముల నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 15వ వాక్యంలో, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఈ గ్రంథము క్రీస్తుకు చెందిన వారి పేర్లు గల గ్రంథము. ఇందు తమ పేరు గలవారు నిత్య జీవమునకు వారసులు, లేని ఎడల అగ్నిగుండములో పడుదురు. మరి నీ పేరు ఈ గ్రంథమందు ఉండ ఆశిస్తున్నావా? జీవము పొందుకొని ఉద్దేశిస్తున్నట్లయితే జీవాధిపతిని వేడుకొనుము. 4వది ప్రకటన గ్రంథం 21:27లో గొర్రెపిల్ల జీవగ్రంథము అని వ్రాయబడతా ఉంది. ఈ జీవ గ్రంథం యొక్క పేరు ప్రత్యేకించి గొర్రెపిల్ల జీవగ్రంథంగా పేర్కొనబడెను. ఈ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు పేరు రాయబడిన వారే యెరూషలేము అను పరిశుద్ధ పట్టణంలో ప్రవేశింతురు. ఈ గ్రంథమందు ఆ పట్టణ వాసుల పేర్లున్నవని దీని భావము. 5వదిగా 20వ అధ్యాయము 12వ వచనంలో గ్రంథములు అను మాట మనం చూస్తాం. గ్రంథములు, అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సృష్టి ఆరంభం నుండి ఉన్న మనుషులు అయినా సరే ఆయన కనుదృష్టి నుండి ఎవరూ తప్పించుకోలేరు. కాబట్టి అందరి క్రియలు లెక్కింపబడునని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాము. అనగా ఈ గ్రంథములు మనుషుల మంచి చెడ్డల క్రియలను వెల్లడించుచున్న గ్రంథములని తెలియచున్నవి. 6వది ప్రవచన వాక్యముల గ్రంథము అన్న పదం చూస్తూ ఉన్నాము. బుక్ ఆఫ్ ప్రాఫెసీ. 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడు విని గైకొనువాడు ధన్యుడని చెప్పబడతా ఉంది. అంటే ఇది ప్రవచన వాక్యముల గ్రంథము. 22వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అంటూ ఉంది. ఈ గ్రంథము భవిష్య ప్రవచనాల అంత్య దిన సంగతులను తెలియజేస్తున్న ప్రవచన గ్రంథము, అనగా ప్రకటన గ్రంథం అని భావమిస్తూ ఉంది. ఈ 6వ గ్రంథము ప్రకటన గ్రంథం అని భావమిస్తూ ఉంది. 7వ గ్రంథము ప్రకటన 22:10 నందు ఈ గ్రంథము, ద బుక్, ఈ గ్రంథము అన్న మాట ప్రకటన గ్రంథంతో పాటుగా ద బుక్, బిబిలియోన్, హోలీ బుక్, పరిశుద్ధ గ్రంథమును, బుక్ ఆఫ్ కవెనెంట్స్, పాత కొత్త నిబంధనల గ్రంథమైన బైబిల్ గ్రంథమును కూడా సూచిస్తూ ఉంది. ప్రకటన గ్రంథంలో ఈ రీతిగా ఈ గ్రంథాలను మనం చూస్తూ ఉన్నాము. గ్రంథము అనే అలంకారము లేదా ఒక పోలిక, ఒక గుర్తు, ప్రతిదీ కూడా దేవుని వద్ద భద్రంగా ఉందని తెలియచేయబడతా ఉంది. నేడు గ్రంథాలు మాయమైపోయి కంప్యూటర్స్ వస్తున్నాయి. చిన్న చిప్లో ఎన్నో విషయాలు, ఎన్నో గ్రంథాలు నమోదు చేయబడుతున్న దినములలో మనం ఉంటున్నాము. అయితే ఈ గ్రంథం అనే పదము ప్రతిదీ దేవునికి ఎరుకే అని తెలియచేస్తున్నాయని మనము గ్రహిద్దాము. కాబట్టి సమస్తం ఆయనకు తెలుసు. కాబట్టి
సమస్తం ఆయన తెలియచేయుచున్నాడు కాబట్టి మన బ్రతుకును ఆయనకు అప్పగించుకొని ఆయన కొరకు సిద్ధపడి, ఆయన రాకడ కొరకు సిద్ధపడి, ఆయన ఇచ్చు నిత్య జీవం కొరకు మనం కనిపెట్టి ఉండవలననేది ప్రకటన గ్రంథం యొక్క, బైబిల్ గ్రంథం యొక్క హెచ్చరిక. ఇది అంత్య దినముల సువార్త, ఈ ప్రకటన గ్రంథము.